శ్రీకాకుళం జిల్లాలో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. హీరమండలం ఎగువ రుగడలో ఏనుగులు దాడికి గిరిజనుడు మృతి చెందాడు. మృతుడు పాతపట్నం మండలం సోదా గ్రామానికి చెందిన కేసరి తవుడుగా గుర్తించారు. ఎగువ రగడలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్లిన కేసరి తవుడు నిన్న సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే తెల్లారేసరికే గ్రామ సమీపంలో తవుడు విగతజీవిగా కనిపించాడు. స్పాట్కు చేరుకున్న స్థానికులు ఏనుగుల దాడి ఆనవాళ్లను చూసి ఆందోళన చెందారు. గడిచిన 3 రోజులుగా హీరమండలం మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాల మీదుగా తిరుగుతున్న 4 ఏనుగుల గుంపునే కేసరి తవుడుపై దాడి చేసి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, చెప్పండి, ఏనుగుల దాడిలో ఒక వ్యక్తి మృతి చెందినట్టు తెలుస్తోంది. స్థానికులు ఏం చెప్తున్నారు? పూర్తి వివరాలు చెప్పండి. నీలిమ, గత కొద్ది సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలోని ఏనుగుల తాలూకా బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఏనుగుల దాడిలో దాదాపు 12 మంది మృత్యువత పడ్డారు. తాజాగా నిన్న జరిగినటువంటి ఘటనలో అంటే కేసర తవుడయ్య అనే ఈ వ్యక్తి పాతపట్నం మండలం సోదా గ్రామానికి చెందిన వ్యక్తి. హిరమండలం మండలం ఎగువ రోడ్లోని నిన్న జరిగినటువంటి ఒక శుభకార్యానికి వెళ్ళాడు. శుభకార్యం నుంచి సాయంత్రం తిరిగి వస్తుండగా ఆయన తన స్వగ్రామం చేరుకోలేదు. ఈ నేపథ్యంలో బంధువులంతా కూడా వెతుకుతున్న సందర్భంలో రుగడకు సమీపంలోనే ఈయన మృత్యువాత పడి కనిపించాడు. అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని చూస్తే ఏనుగులు ఎంత ఘోరంగా ఆయన మీద దాడి చేసి చంపేయనటువంటిది చాలా హృదయ విదారకంగా మనకి ఇక్కడ సంఘటన కనిపిస్తోంది. దీంతో ఏనుగులు ఈ దాడి ఏ విధంగా జరిగింది అనేది స్థానికులు చాలా భయాందోళన చెప్తున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా వరి పొలాల మీద, వరి కుప్పల మీద, చెరుకు పొలాల మీద కూడా ఏనుగులు దాడి చేయడం, పంటలను తీవ్రంగా నష్టపెట్టినటువంటి ఘటనలు వస్తూనే ఉన్నాయి. పూర్తిగా అటవీ ప్రాంతంలో నీళ్లు లేకపోవడంతో ఇవన్నీ కూడా నీళ్ల కోసం, ఆహారం కోసం రైతుల తాలూకా భూముల్లోనూ లేదంటే గిరిజనుల తాలూకా ఆవాసాల మీద దాడులు చేస్తూనే ఉన్నాయి. దీనిపైన అటవీ శాఖ ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు. ఈ ఏనుగుల గుంపుని అటవీ ప్రాంతంలోకి మళ్లించే ప్రయత్నం అయితే గత నెల రోజులుగా జరగకపోవటమే ఈ దుర్ఘటనకు కారణం అని చెప్పవచ్చు. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ.